నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను విజయ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ప్రస్తుతం ఈయన గురించే ఏపీ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి ఏపీ పోలీస్ వ్యవస్థలో పలు కీలక మార్పులు చేపట్టి యువతను గాడిలో పెట్టేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన రియల్ హీరో సిద్ధార్థ్ కౌశల్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రియల్ హీరో ప్రస్తుతం ఈయన రాజీనామా ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి ఐపీఎస్ పోస్ట్ కి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా డైనమిక్ ఆఫీసర్ రిజైన్ ఏపీలో మందుబాబులకు చుక్కలు చూపించిన సిద్ధార్థ్ కూటమి ప్రభుత్వంతో ఐపీఎస్ సిద్ధార్థ్కి ఎక్కడ చెడింది ఉన్న పలంగా రాజీనామా చేయడానికి కారణం ఏంటి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ప్రస్తుతం ఈయన గురించే ఏపీ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి ఏపీ పోలీస్ వ్యవస్థలో పలు కీలక మార్పులు చేపట్టి యువతను గాడిలో పెట్టేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన రియల్ హీరో సిద్ధార్థ్ కౌశల్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రియల్ హీరో ప్రస్తుతం ఈయన రాజీనామా ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ కు చెందిన ఒక ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు సిద్ధార్థ్ తొలిత కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత అతను కృష్ణా జిల్లాకు ఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత కడప జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు తాజాగా వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు డీజీపీకి రాజీనామా లేఖను పంపిన ఆయన తానంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు గతంలో కడప కృష్ణా ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేసిన కౌశల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్నారు ఇక ఇన్నేళ్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిద్ధార్థ్ కౌశల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కాగా ప్రస్తుతం ఆయన రాజీనామా వెనుక పలు కారణాలు ఉన్నట్లు ప్రముఖ మీడియా ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి గత ఏడాది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారని అదనపు ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారని డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ అదనపు డీజీ సంజయ్ ఐజీ టి కాంతి రాణా డిఐజీ విశాల్ గుండీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది అని కథనాలు వస్తున్నాయి ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం వేధింపులు అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడుకోలు పలుకుతున్నారని వార్తలు వచ్చాయి ఇక ఇందులో భాగంగానే సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కాలేదట దీంతో డైనమిక్ లీడర్ సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఇక ఒత్తిళ్ల వల్ల సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓ ప్రకటన సిద్ధార్థ్ కౌశల్ వీటిపై క్లారిటీ ఇచ్చారు ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలు దీర్ఘకాలిక ఆలోచన జీవన లక్ష్యాలు కుటుంబ సభ్యుల అభిప్రాయాల అనంతరం తీసుకున్నదని సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు రాజీనామా ఒత్తిళ్లు వేధింపులే కారణమంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు అవన్నీ నిరాధార ఆరోపణలని సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు తన జీవితంలో ఐపీఎస్ గా పనిచేసిన కాలం అత్యంత ఉన్నతమైనదని సిద్ధార్థ్ కౌశల్ అన్నారు ఏపీలో పనిచేసిన కాలాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన సొంతింటిలా భావిస్తానని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతారన్నారు ఇన్ని రోజులు సహకరించిన ప్రభుత్వానికి అధికారులకు సహచరులకు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో కొత్త లక్ష్యాలతో సమాజానికి ఉపయోగపడేలా మరో విధంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని సిద్ధార్థ్ కౌశల్ ప్రకటనలో స్పష్టం చేశారు.